రైల్వే పట్టాలపై బాంబు పెట్టి ఉన్న బ్యాగ్ని కొరికి ఒక అమాయకమైన కుక్క అక్కడికక్కడే స్పాట్లో చచ్చిపోయిందనమాట. సో మ్యాటర్ ఏంటంటే కొత్తగూడెంలో వచ్చేసరికి రైల్వే స్టేషన్లో ఒక నల్ల రంగు బ్యాగ్ రైల్వే పట్టాలపై ఉందంట. సో ఒక కుక్క ఆ పట్టాలపై తిరుగుతూ అది తినే వస్తువు ఏమో అని చెప్పి ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్లో వచ్చేసరికి ఇప్పుడున్న టెక్నాలజీ బాంబు కాదు, నాటు బాంబు అయితే ఉందన్నమాట. సో ఆ కుక్కకి తెలియదు కదా బ్యాగ్లో నాటు బాంబు ఉందని. సో అదే తినే వస్తువు అనుకుని కుక్క నల్ల రంగు బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్ని కొరికిందంట. సో కొరికిన వెంటనే బాంబు అనేది పేలి ఆ కుక్క అక్కడికక్కడ స్పాట్లోనే చనిపోయిందంట. సో ఈ బాంబు పేలిన తర్వాత రైల్వే స్టేషన్లో పెద్ద సౌండ్ రావడం వల్ల రైల్వే స్టేషన్లో ఉన్న జనాలు అందరూ కూడా కంగారు పడి ఎవరి కాళ్ళు దూరంగా పరిగెట్టడం మొదలు పెట్టారు. సో కుక్క వచ్చేసరికి రైల్వే పట్టాల మీద ఉందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసిన ప్రకారం. సో అందుకే జనాలకైతే ఏం కాదు, కాకపోతే మా కుక్క బాంబుని కొరకడం వల్ల స్పాట్లోనే దారుణంగా చనిపోయిందంట. పోలీసులు అయితే వెళ్ళారు, డాగ్స్ పేరుతో ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఎవరు బాంబు పెట్టారా లేకపోతే బాంబు బై మిస్టేక్ అక్కడ బ్యాగ్ పడిపోయిందా పట్టాల మీద, సో ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ అయితే ఇది జరిగిందంట. సో ఆ కుక్క అయితే ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి.